అంటే ఇది ఒక తెలంగాణలోనే అంటారా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదా? అంటే ఈ పత్రికల అంటే వేరే రాష్ట్రం గురించి నేను చెప్పలేను, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఉన్నదండి. అంటే కారణం ఏమంటారు? అంటే పత్రికల మీద ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్ చేస్తుందనే, లేకపోతే వీళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి వాళ్ళు వెళ్ళారని? అంటే పత్రికల్ని కంట్రోల్ చేసి భయభ్రాంతులు గురి చేసిన సందర్భాలు కూడా ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరిగినాయి. మీకు తెలిసిన విషయమే, TV9 బంద్ అయింది. ABN ఆంధ్రజ్యోతిని అయితే దాదాపు సంవత్సరాల కాలం పాటు బంద్ చేసిండ్రు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి? ఇక ఇప్పుడు కొన్ని పత్రికలు టీఆర్ఎస్ దట్ ఈస్ ద కేస్ అండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఆరోపణ నిజమే అయితే మరి వచ్చే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధిస్తుంది? విజయం తప్పనిసరిగా, ఎందుకంటే గతంలో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ లేకుండే అండి. ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. క్షణాల్లో అందరు ప్రజలకు వార్తలు అందుతున్నాయి. పత్రికలు కొంచెం తేడా చేసినా కానీ సోషల్ మీడియా ఉంది కాబట్టి దాన్ని సమాంతరంగా ప్రజలు తీసుకెళ్తారు. ప్రజలు కూడా గ్రహిస్తున్నారు అంతా కూడా. అంటే తెలంగాణలో మీడియా స్వతంత్రంగా పనిచేయట్లేదు అనేటువంటిది మీ భావన? ఇప్పుడున్న పరిస్థితులు అయితే స్వతంత్రంగా మీడియా పనిచేయడం లేదండి. ఏదో ఒత్తిడికి వాళ్ళు భయపడుతుండ్రు, ఎవరో చూసి భయపడుతుండ్రు. మరి ఎందుకు భయపడుతుందో నాకు తెలియదు, కానీ స్వతంత్రంగా గతంలో ఏ విధంగా అయితే పనిచేసే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఆ విధంగా పనిచేయడం లేదు. అది కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా చేస్తుందంటారా? అది ఆటోమేటిక్గా అదే అనిపిస్తుంది అండి. కాంగ్రెస్ అధికారంలో అప్పుడు వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడేవాళ్ళు, ప్రతిదీ ఎక్కడ చిన్న ఏ జరిగినా దానికి ముఖ్యమంత్రికి లింక్ పెట్టి వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా కానీ అసలు ముఖ్యమంత్రికి అసలు పాత్ర ఉన్నా కానీ అలా వీళ్ళు రాయడం లేదంటే ఆ తేడా. ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక, చాలా పేరున్నటువంటి ఆంగ్ల పత్రిక మియాపూర్ స్కామ్స్ మీద పెద్ద వార్తలు రాయటం, దాని మీద కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. అంటే మీరు మొత్తం అంటే మీడియాని ఓవరాల్గా మీరు చెప్పేస్తున్నారు అసలు ఎవరు పనిచేయలేదు, కానీ దెర్ ఆర్ సమ్ మ్యాగజైన్స్ కదా, న్యూస్ పేపర్స్. అంటే నేను ఏమంటానండి, ఓవరాల్గా మీడియా అంటలేదు, మీడియా మాత్రం ఎక్కువ శాతం వాళ్ళు రాయడం లేదు. ఏదో 1-2 పత్రికలు 3 పత్రికలు రాస్తే రాయొచ్చు, ఆంగ్ల పత్రికలు రాస్తే రాయొచ్చు, కానీ చాలా మటుకు రాస్తలేదు. సో దీన్ని మీరు ఏ విధంగా, అంటే ఇటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు మీరు, మరి దీని వల్ల టీఆర్ఎస్ ఆటోమేటిక్గా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు 2019లో? అంటే లేదండి, ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కానీ కాకపోతే ఇప్పుడు మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా కూడా ఎదుగుతుంది కాబట్టి సోషల్ మీడియాలో చూసేవారి సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. నిజానిజాలు కూడా తెలవాలి. తెలిసినప్పుడు ప్రజల్లో ఆటోమేటిక్గా చైతన్యం వచ్చినప్పుడు ఏ మీడియా రాసినా రాయకున్నా ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక మార్పు అనేది వస్తుంది. కానీ మీరు చెప్పండి, అంటే మీడియాని మీరు బ్లేమ్ చేస్తున్నారు, అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని పెద్దగా పెట్టట్లేదు. బట్ ఒక అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రభుత్వ వైఫల్యాన్ని బయటికి తీసుకొచ్చి కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి అండి కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలన్నీ కూడా పేపర్ కట్టింగ్స్తో సహా పెడతానండి. ఇక్కడ మీ ముందర పెట్టినప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ప్రతిపక్షాల పార్టీలు ఏ విధంగా చేసింది, వాటికి ఏ విధంగా కవరేజ్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన స్థానం ఇచ్చారు. ఈ పేపర్ కటింగ్లు 2 మ్యాచ్ చేస్తే మీకే తెలిసిపోతుంది. అంటే నేను అనేది, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ మీడియా, మీ పార్టీ కొంత ప్రోయాక్టివ్గా ప్రభుత్వ వైఫల్యాన్ని తీసుకెళ్లడంలో ఇంకా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంది కదా. చాలా పొరపాటు అండి. చాలా మీడియాలో వార్తల్ని కవర్ చేయకుండా ఎవరు ఉంటుంది, బట్ ఏంటంటే వార్తలు క్రియేట్ చేసే అవకాశం మీకే ఉంది. లేదండి, దాని ప్రాముఖ్యత తగ్గించే అవకాశం ఉందండి. వార్తలను కవర్ చేయకుండా ఆపేస్తే ఆ పేపర్ ఖతం అయిపోతుంది. ఆ పేపర్ మళ్ళీ ఎవరు కొనరు. కాకపోతే మా PCC పైన ఒక పెద్ద కార్యక్రమం చేస్తే ఇంత చిన్న కార్యక్రమం. ఇప్పుడు ఖమ్మంలో మిర్చి రైతులు ఆ ఖమ్మం యార్డ్ని తగలబెడితే జానారెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు ఖమ్మంకి వెళ్ళి సందర్శించారండి. అక్కడ ప్రతి ఇంటికి రైతుల కూడా మాట్లాడారు. ఆ న్యూస్ని ఎంత ఇస్తారండి? దాన్ని ఇంత చిన్నగా ఇస్తారండి అంత పెద్ద ఇష్యూని. దాన్ని ఓవరాల్గా మళ్ళీ ఏం రాసుకొచ్చారంటే అక్కడికి వచ్చి తగలబెట్టిన వాళ్ళు ఎవరు కూడా రైతులు కాదు, బయట వ్యక్తులు ఉన్న అర్థాన్ని తీసుకొచ్చే విధంగా ఇస్తారు. అంటే ఇక్కడ మీడియా పాత్ర తెలిసిపోతుంది మీకు. అంటే మీడియాని కంట్రోల్ చేసే సెల్ లాంటిది ఏమైనా టీఆర్ఎస్లో ఉందని మీరు అనుకుంటున్నారా? అటువంటిది ఏం లేదు, కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు అండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది. మీడియా ప్రముఖ వ్యక్తులందరూ కూడా సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు. ఇటువంటి భావోద్వేగం ఉన్న టైంలో తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఏమన్నా చేస్తారని ఒక రకమైనటువంటి భయం అనుకోండి.
రెండో భయం సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ కొంతమందికి వ్యతిరేకము. తెలుగుదేశం సపోర్ట్ చేద్దామంటే అది లేవలేని పరిస్థితి. మేమేమైనా గట్టిగా టీఆర్ఎస్ మీద రాస్తే ఆ లబ్ధి కాంగ్రెస్కి చేకూరుతుంది, దానికన్నా టీఆర్ఎస్ ఉంటే బెటర్ అనే ఉద్దేశం అభిప్రాయం ఉండొచ్చు వాళ్ళకు. సో ఆ విధంగా మీడియా ఉందంటారు అని నా అభిప్రాయం. అందరికీ కాదు, కొంతమందికి.